హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజింగ్ ఇండియా అకాడమీ. ఇండియాలో మనం 20 నుంచి స్టార్ట్ చేసి 40 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, బగ్లిహర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్ అన్నాడు. సో ఈ బగ్లిహర్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చీనాబ్ రివర్ పైన నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఏ, చీనాబ్ రివర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్నాడు ఫ్రెండ్స్. సో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు. సో ఈ నేషనల్ ఫ్లాగ్ యొక్క లెంత్కు బ్రెడ్త్కు ఉన్నటువంటి రేషియో వచ్చేసరికి 3:2 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వెన్ వాజ్ నేషనల్ ఫ్లాగ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అన్నాడు ఫ్రెండ్స్. సో నేషనల్ ఫ్లాగ్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసింది ఎప్పుడంటే 22 జూలై 1947 ఫ్రెండ్స్. అదే అఫీషియల్గా ఫ్లాగ్ని మన ఇండియన్ డొమైన్లో అడాప్ట్ చేసింది ఎప్పుడు అని అంటే 15 ఆగస్ట్ 1947 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అఫీషియల్ ఫ్లాగ్ అయిపోయింది 15 ఆగస్ట్ 1947 నుంచి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వర్డ్ సత్యమేవ జయతే హ్యావ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఉపనిషత్ అన్నాడు. సో ముండగా ఉపనిషత్ నుంచి ఈ సత్యమేవ జయతిని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక శ్లోకం ఉంటుంది, అదే సత్యమేవ జయతే నా నృతం సత్వేనా పంత వితతో దేవయానః అనేటువంటి శ్లోకంలో నుంచి మన సత్యమేవ జయతిని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఈజ్ కంపైల్డ్ బై అన్నారు. సో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇవే కాకుండా మన మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నింటివి కూడా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషనే చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వెన్ గ్రానైట్ రాక్స్ గెట్ మెటమార్ఫైజ్డ్ దే ఫామ్ అన్నాడు. సో గ్రానైట్ రాక్స్ అంటే మన నార్మల్గా ఉన్నటువంటి రాక్స్ ఫ్రెండ్స్. ఈ గ్రానైట్ రాక్స్లో సిలికా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రాళ్ళని మనం మెటమార్ఫైజ్ చేయటం అంటే హై టెంపరేచర్లో హై ప్రెజర్లో ఆ గ్రానైట్స్ని మనం ఒత్తిడికి లోన్ చేసినప్పుడు, ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఫస్ట్ గ్నీస్గా ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఈ గ్నీస్ తర్వాతనే మనం మార్బల్స్గా కానీ ఏదన్నా స్లేట్స్కి కానీ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, క్యోటో ప్రోటోకాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అన్నాడు. సో క్యోటో ప్రోటోకాల్ అనేది క్లైమేట్ చేంజ్కి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జనరల్ డయర్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్ వాలాబాగ్ మెసకర్ వాజ్ షాట్ డెడ్ బై అన్నాడు. సో ఈ జనరల్ డయర్ని చంపింది ఉధమ్ సింగ్. సో ఒక బుక్లో గన్ని షేప్లో ఉన్నటువంటి ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ బుక్లోనే ఆ షేప్లోనే గన్ తీసుకొని వచ్చేసి జనరల్ డయర్ని ఒక అసెంబ్లీలో చంపేస్తాడు ఫ్రెండ్స్. సో తర్వాత అక్కడే ఇతన్ని పట్టుబడతారు. ఇతన్ని పట్టుకున్న తర్వాత జైల్లో ఉంచేసి ఒక 6 months వరకు చాలా ఇబ్బందులు పెట్టడం అయితే జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్లో 42 days వితౌట్ ఫుడ్గా హంగర్ స్ట్రైక్ అనేది చేస్తాడు ఫ్రెండ్స్ ఉధమ్ సింగ్. తర్వాత ఉరివేయటం అయితే ఇతనికి జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీన్స్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ వల్ల ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన సోలార్ ఎనర్జీ ఏదైతే సూర్యరశ్మి ఉందో అది భూమి మీద రాకుండా ఈ గ్యాసెస్ అనేది ట్రాప్ చేస్తాయి. అందువల్లనే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈజ్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ డ్యూ టు అట్మాస్ఫియర్ గ్యాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెయిబోమిన్ గ్లాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. సో ఈ మెయిబోమిన్ గ్లాండ్స్ అనేటివి కండ్లల్లో ఉంటాయండి. సో ఆన్సర్ ఈజ్ ఐస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేపర్స్ వాజ్ ఎడిటెడ్ బై గాంధీజీ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ గారు ఎడిట్ చేసినటువంటి పేపర్ ఏంటిది అని అంటే ఇండియన్ ఒపీనియన్ అనే పేపర్ని ఆయన ఎడిటింగ్ చేస్తాడని.
సాత్రియా ఈజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అన్నాడు. ఈ సాత్రియా అనే క్లాసికల్ డ్యాన్స్ వచ్చేసరికి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డ్యాన్స్ అండి, క్లాసికల్ డ్యాన్స్. సో ఇదే విధంగా మన భరతనాట్యం, కథక్కలి, తర్వాత కథక్, ఈ ఏ స్టేట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. సో భరతనాట్యం వచ్చేసరికి తమిళనాడు, కథక్కలి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, కథక్ వచ్చేసరికి నార్త్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. స్కోడా ఈజ్ అన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ బేస్డ్ ఇన్ అన్నాడు. ఈ స్కోడా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అంటే క్రేజ్ రిపబ్లిక్ అనే కంట్రీ వాళ్ళు ఈ స్కోడా కార్స్ని తయారు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ? సో ఏ ఆర్టికల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని చేయటానికి ఇస్తుంది అంటే అదే ఆర్టికల్ 360 ఫ్రెండ్స్. ఆర్టికల్ 360 ప్రకారం మీరు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది దేశంలో కావచ్చు, స్టేట్లో కావచ్చు ప్రకటించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నాడు. సో ఈ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చెన్నైలో ఉందండి. సో లార్జెస్ట్ లెదర్ ప్రొడక్షన్ సెంటర్ ఏది అని అంటే చెన్నై అండి. సో లెదర్ని ప్రపంచంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ వచ్చేసరికి చెన్నైలోనే ఉందండి. నెక్స్ట్, హూ వ్రోట్ ద బుక్ కాల్డ్ ద ఆల్జిబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్? ఆల్జిబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్ అనే బుక్ను రాసింది ఎవరంటే అరుంధతి రాయ్. ఓకే ఫ్రెండ్స్, అరుంధతి రాయ్ వచ్చేసరికి ద ఆల్జిబ్రా ఆఫ్ ఇన్ఫినైట్ జస్టిస్ అనే బుక్ను రాయటం జరిగింది. మానస్ టైగర్ శాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నాడు. ఈ మానస నేషనల్ పార్క్లోనే ఈ టైగర్ సెంచురీ అనేది ఉందండి. ఇది వచ్చేసరికి అస్సాంలో ఉందండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ ద డీపెస్ట్ ఓషియన్ ఇన్ ద వరల్డ్? సో లార్జెస్ట్ ఓషియన్ వచ్చేసరికి పసిఫిక్ మహాసముద్రం అంటాం ఫ్రెండ్స్. సో ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం. విచ్ రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద గంగాస్ ఆఫ్ సౌత్ ఇండియా? సో మన సౌత్ ఇండియాకి, దక్షిణ భారతదేశానికి దక్షిణ గంగా అంటాం దాన్నే. అదే వచ్చేసరికి గోదావరి అండి. దక్షిణ గంగా వచ్చేసరికి గోదావరి. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై జైంతియా ట్రైబ్స్? సో ఈ జైంతియా ట్రైబ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే మేఘాలయలో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ జైంతియా ట్రైబ్స్ అనేటివి మేఘాలయలో ఉన్నాయి. విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద కాక్పిట్ ఆఫ్ యూరోప్ అంటాడు. సో కాక్పిట్ ఆఫ్ యూరోప్ వచ్చేసరికి బెల్జియం అండి. మీరు వరల్డ్ మ్యాప్ను మీరు గమనించినప్పుడు ఈ వరల్డ్ మ్యాప్లో బెల్జియం అనేది సో యూరోప్లో ఒక కాక్పిట్ లాగా ఉంటుంది, అందువల్ల దీన్ని కాక్పిట్ ఆఫ్ యూరోప్ అంటారు. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సుచితా కృపాలాని అనే ఆవిడ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద లాస్ ఆఫ్ హెరిడిటీ వాజ్ గివెన్ బై హూమ్? ద లాస్ ఆఫ్ హెరిడిటీ గివెన్ బై జీజే మండల్ అండి. ఈ జీజే మండల్ అనే ఆయన వారసత్వ యొక్క పద్ధతులు అనేదాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ద మెయిన్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ ఇంటర్నేషనల్ ట్రైబ్ ఈజ్? సో ద మెయిన్ సెక్యూరిటీ గార్డ్ ఇఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్? సో మన ఇంటర్నేషనల్ ట్రేడ్కి మెయిన్ సెక్యూరిటీ గార్డ్ ఎవరు అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది మనం ఇంటర్నేషనల్ ట్రేడ్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాలకు సేఫ్ గార్డింగ్ చేసేది ఎవరంటే WTO. నెక్స్ట్, ఇన్సైడ్ ట్రేడింగ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్లో జరుగుతుందండి. సో షేర్ మార్కెట్లో ఒక స్టాక్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆ కంపెనీలో ఉన్నటువంటి లూల్ పోల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాను చూసారా, దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. సో ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్లో జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, వైట్ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రొడక్షన్ అన్నారు. సో వైట్ రివల్యూషన్ అనేది మిల్క్కి సంబంధించిందండి.
సో ఈ వైట్ రివల్యూషన్ యొక్క పితామహుడు ఎవరు అని అంటే హరిచంద్ మేఘా ధాలియా అనే ఆయన ఈ మిల్క్ రివల్యూషన్ యొక్క పితామహుడు. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా గ్రీన్ రివల్యూషన్ కూడా చూడండి. ఎంఎస్ విశ్వనాథన్ గారు ఉంటారు. సో గ్రీన్ రివల్యూషన్ గురించి కూడా చదువుకోండి. నెక్స్ట్ 1 degree ల్యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్ అన్నాడు. సో 1 degree ల్యాటిట్యూడ్ వచ్చేసరికి 4 minutes అండి. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్, సో విశ్వ సృష్టి ఏ విధంగా జరిగిందనే దానికి కారణం అండి.